వ్యాస్లాగ్ ఛానల్కి వెల్కమ్. ఈ వారం ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోతో మేము ముందు వచ్చేస్తున్నా. ఈ వారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు. సో ఈ రోజు ముఖ్యంగా చాలా పవిత్రమైనటువంటి రోజు. సో శ్రీరామనవమి. సో సీతారాముల వారికి ఒక కళ్యాణం జరిగింది. సో అది ఎలా జరిగింది, సో ముఖ్యంగా ఏదైతే పుట్టపర్తికి సంబంధించి ఒక స్ట్రీట్లో ఈ వైభవం ప్రతి ఏటా నడుస్తుంది. ఇది 50 ఇయర్స్గా నడుస్తూ వస్తుంది. సో అలాగే ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక సిచ్యువేషన్స్ని అక్కడ క్రియేట్ చేసి ఒక పండగ వాతావరణాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సో ముందుగా సీతారాముల వారి కళ్యాణం ముందుగా మీరంతా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, సో మనం చూస్తూ ఉన్నాం కదా ఏదైతే మన పుట్టపర్తి కుమ్మరిపేటలో ఉన్నటువంటి సో రామాలయం. సో ఎన్నో సంవత్సరాలుగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ మీరు చూడొచ్చు. సో ఈ పర్వదినాన ఏదైతే శ్రీరామనవమి పర్వదినాన ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఈ స్ట్రీట్లో ఉన్నటువంటి పెద్దలు మరియు ఆలయకర్తలు దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి టెంపుల్, అట్ ది సేమ్ టైం చాలా అద్భుతమైనటువంటి విశిష్టత కలిగినటువంటి ప్లేస్ ఇది చూడొచ్చు. సో స్ట్రీట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణం చూస్తూ ఉన్నారు. ఓకే, లక్ష్మీనారాయణ నామధేయ, గణపతి నామధేయ, రామలక్ష్మమ్మ నామధేయ, శ్రీనివాసులు నామధేయ, లక్ష్మీ విశిష్టే ఆవస్తాశో రహస్యే ప్రకేశే చ జ్ఞానతః అజ్ఞానతస్య మాయాకృత సమస్త పాప క్షయక్తం త్రిఘ్రమేవ మనోచింతిత కార్య సిద్ధ్యర్థం సహ కుటుంబస్య అనుకూలత ఆరోగ్య సిద్ధ్యర్థం విద్య ఉద్యోగ వ్యాపార కళ్యాణార్థం అనుకూలత ఆరోగ్య సిద్ధి ద్వారా అఖండ సౌభాగ్య ఫల కర్మ పూజాంచ కరిష్యే. అథో నిర్విఘ్నేన ప్రసమాప్తం గణపతే ప్రార్థనాంచ కరిష్యే తదంగత్వేన కల్శారాధనం కరిష్యే. అక్షంతలు పూలు అదేంట కొద్దిగా చెప్పా సౌండ్. ఓం గణానాన్వా గణపతిం మావమహే కవిం కవినాముపవస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతవేశ్చైదసాదనం. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. సాంఘం సాయుధం సవాహనం సశక్తిం పత్నిపుత్ర పరివార సమేత శ్రీ మహాగణాధిపతే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అక్షంతలేండి, ఆవాహయామి. చూపించి ఆ తక్కువ వదిలేండి, చేపట్టుకోండి. మగవాళ్ళు చూపించొద్దులండి, ఆడవాళ్ళు చేపట్టుకోండి. పాదరవిందయోపాద్యం పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. దేవునికి ప్రోక్షణ చేసింది దేవుని దగ్గర పెట్టండి, మీరు ప్రోక్షణ చేసుకోండి, పక్కకు పెట్టండి. వినాయకుడు పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం శుభకాయ నమః. ఓం మేఘదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం మూషికవాహనాయ నమః.
రావణుడు చూపించి సీతమ్మకు పెట్టాల, వాళ్ళు సీతమ్మకు చూపించి రావణుడు పెడతారు. ध्रुवन्ते राजावर्णः ध्रुवो महत्ते ध्रुवन्ते రాజ్ మరిగింది పూలారాలు పూలహారాలు तदेव लग्नं सुन्दरं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपत्नी श्रीरामपत्नी पुत्रे सीतांगनं सुन्दर कोमलांगे भूगर्भजातवने माता उदराढ्यं वरदा भवन्तो श्रीदेवी तनया शुभो शुकरो मित्र शुभकम्पनः మీరు చెప్పాలా అయ్యా చంద్రవంశస్థులైన మా సీతాదేవిని మీకు సూర్యవంశస్థులైన సీతారామునికి ఇచ్చి మా కన్యను కన్యాదానం చేస్తున్నాము స్వీకరించండి అని ఒక తాంబూలం వాళ్ళ చేతిలో పెట్టారు. అయ్యా మేము చంద్రవంశస్థులము సీతాదేవి అను కన్యను లక్ష్మీ కళ ఉన్న అమ్మాయిని సూర్య వంశస్థులైన శ్రీరామచంద్రునికి కన్యాదానము చేస్తున్నాము. మా అమ్మాయిని బాగా చూసుకుంటారని ఆశిస్తూ మీ చేతిలో కన్యాదానం చేస్తాను, చేతిలో పెడతాను కాదు. మీకన్నా చంద్రవంశస్థులు మీరు, మేము సూర్య వంశస్థులు, మీకన్నా పెద్ద స్థాయిలో ఉంటాం మేము. కాబట్టి మా కూతురుగాను కోడలుగాను అన్ని విధాలు మేము సూర్య వంశస్థులము. శ్రీరామచంద్ర ప్రభుల అమ్మాయిని మీకన్నా ఒక మెట్టు ఎక్కువగా పూలల్లోనూ పాలల్లోనూ అన్ని విధాలుగా ఎటువంటి కష్టం లేకుండా మీ అమ్మాయిని మేము చూసుకుంటాం. ఏం చూసుకున్నారో ఉత్త అగ్ని పరీక్ష పెట్టినారో దీంట్లో చేస్తారో ఏమి చేస్తారో అలాగేనా తీసుకోండి. కన్యాదాన సుముహూర్తస్తు తదాస్తు. అత మాంగళ్య పూజాంచ కరిష్యే. కళ్యాణం జరిపించినట్లే అది చూసి అందరూ మొక్కండి. జై బోలో శ్రీరామచంద్ర ప్రభువుకి జై శ్రీరామ్.
జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. అందరూ ఒకసారి అమ్మవారి మాంగళ్యం చూసి దండం పెట్టుకోండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. గట్టి మేడం. మగుడిని దొంగ కట్టుకున్నారు అంటారు కదా, అదే ఇదే. ధ్యానం ధ్యానం సమర్పయామి. ఇంకా గో బంతి ఆట ఆడలేదు, వాళ్ళు అమ్మవారికి చూపించి మీకేస్తారు అంతే. అమ్మవారు వచ్చేసినట్లయితే ఉండుకుంటూ చేస్తారు. శ్రీ సీతారామ లక్ష్మణాంజనేయ స్వామి దేవతాభ్యో నమః. అమ్మవారు ఆవాహయామి. నవరత్న ఖచ్చిత సువర్ణ సింహాసనం సమర్పయామి. సమర్పయామి. తదంగత్వేన లోపల టెంకాయలు కొట్టేయండి.
ఓకే, చూశారు కదా. సో చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఒక స్ట్రీట్ అంతా కూడా ఒక అక్క చెల్లెల అమ్మ నాన్న సో ఇలా బాగా కలుపుకోలుగా ఈ పండగ వాతావరణాన్ని సృష్టించి చాలా అద్భుతంగా మన ఇంటి పెళ్ళి. సో సీతారాముల వారు అంటే ఒక మన ఇంట్లో ఒక మనిషిలాగా ఫీల్ అయ్యి ఒక దేవీ దేవతలకి అక్కడ వైభవంగా ఒక సెలబ్రేట్ అనేది చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి సో భోజనాల సదుపాయాలు ఏర్పాటు చేశారు. అట్ ది సేమ్ టైం సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పని చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సో దానికి చాలా హ్యాపీ. అదేవిధంగా ఇదే వీడియోలోనే మనం భోజన కార్యక్రమాలు మరియు ఊరేగింపు దెన్ స్వామివారికి సంబంధించినటువంటి గుడి చూద్దాం. సో ఫైనల్లీ మనం స్వామివారిని దర్శించుకున్నాం. చూసినట్లయితే ముందు ఈ విగ్రహాలు లేవు. ఇది బ్లూ కలర్లో కనిపిస్తుంది స్వామివారి విగ్రహం. సో ఇది పాత విగ్రహం. సో 100 years చరిత్ర ఉన్నటువంటి ఇదే కాకుండా ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు. సో లోపల మనకి స్వామివారి ఫొటోస్ కూడా ఉన్నాయి ఇక్కడ. నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో లోపల ఏముంది సో ఈ టెంపుల్లో ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉన్నారు కదా. సో భారతదేశ పెళ్లి సంస్కృతి ప్రకారం ఎవరైతే పెళ్ళి కొత్త జంటని సో ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉంటారో, అదేవిధంగా ఈరోజే పెళ్ళైనటువంటి శ్రీరామచంద్రులను కూడా సో ఊరేగింపుగా ఊర్లో తీసుకెళ్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ 7-8 కిలోమీటర్లు వాకింగ్ చేసి భజనలతో ఎంతో అద్భుతంగా స్వామివారిని సేవిస్తూ వెళ్తారు. మీరు అది చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం ట్రాక్టర్స్ ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు పాత పద్ధతిని అనుసరించి భావి తరాలకి ఒక అద్భుతాన్ని అందించే ప్రయత్నం చేశారు. అది మీరు చూడొచ్చు. ఇక్కడ ఎద్దుల బండిలోనే కట్టి ఆ పాత పద్ధతిని వీళ్ళు ఫాలో అయ్యారనమాట. సో ఇలాంటిది చాలా అరుదుగా ఉంటుంది. సో భజనలు కూడా ఉన్నాయి, అది కూడా ఇంకా మనం చూసేద్దాం. ఇంకా మీరు చూడండి.
बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की। जय श्री राम, जय श्री राम। जोड़ा भैया रामन जोड़न बेटा बोरे जोड़ा भैया रामन ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఊర్లో ఉన్నటువంటి ప్రజలు స్వామివారు ఊరేగింపుగా వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినటువంటి సో టెంకాయని పూలని సమర్పిస్తూ ఉంటారు. చాలా హ్యాపీ. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ సో బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పటికే మనకు 3000 మెంబర్స్ పైనే ఉన్నారు. అయినప్పటికీ సో వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా నేను బెటర్ వీడియోస్ మీకు అందిస్తాను. సో లైక్ కొట్టకపోయినా పర్వాలేదు కానీ ఒక చిన్న షేర్ చేయాల్సిందిగా నా సైడ్ నుండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను మీ అనిల్, టేక్ కేర్.